మేమైతే సూర్యాపేటకు వచ్చేసామండి. ఇక్కడ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయండి. మమ్మల్ని ఇక్కడ చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేశారండి. వాసవి క్లబ్, సుధాకర్ విజన్, చిటిమెల్లి సంతోషి భవానీ, నవీన్ కుమార్ల ఆహ్వానం మేరకు మేమైతే 10వ తారీఖు ఆదివారం రోజు సూర్యాపేటకి రావడం అయితే జరిగిందండి. ఈ ప్రోగ్రాంకి సూర్యాపేట డిస్ట్రిక్ట్ వాసవి క్లబ్ గవర్నర్ రాచర్ల కమలాకర్ గారు కూడా పాల్గొన్నారండి. హ్యాపీ ఉమెన్స్ డే అండి. అయితే ఈ కథ తెలుస్తున్నాంటే నేను నా పనులు ఎక్కువ అన్ని లేడీస్ కూడా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మీకు నవ్వు రావడం కూడా నవ్వాలి. మీరు చెప్పండి, సమన్యాయం కోసం ఓడిపోవాలని నేను వాళ్ళ సో చూసారు కదా ఫ్రెండ్స్, అక్కడ మేమైతే చాలా స్కిట్స్ చేసామండి. అండ్ ఇంకొంచెం యాంకరింగ్ కూడా చేయడం జరిగింది. సో వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. సో మేము వేసిన స్కిట్లకు వాళ్ళు నవ్వుతూనే ఉన్నారు. సో ఏంటంటే మనకి ఎదుటి వాళ్ళు కొంచెం వింటుంటే, మనం చేసిన దానికి కొంచెం ఆనందపడుతుంటే మనకి ఇంకా కొన్ని చేయాలనిపిస్తూ ఉంటుంది. అంటే మార్నింగ్ నుండి ఉన్నాయండి ప్రోగ్రామ్స్. ఆల్రెడీ తంబోలా అయితే అయిపోయింది. తర్వాత ఇప్పుడు కొంతమంది లేడీస్ డ్యాన్స్ చేయడము, క్యాట్ వాక్ చేయడము, ర్యాట్ వాక్ చేయడం అన్నీ చేస్తున్నారు. అంటే ర్యాట్ వాక్ అని ఏదో జోక్లో చెప్పినాం లేండి, అందరు క్యాట్ వాకే చేశారనుకోండి. డ్యాన్సెస్ కూడా అదిరిపోయాయి. సో ఇలా డ్యాన్సెస్ ర్యాట్ వాక్ క్యాట్ వాక్ అయిపోయాయండి. ఏంటి ఈ గోల్ అంతా అని అనుకుంటున్నారు కదా. అసలు ఈ గోల్ అంతటికి కారణం నేను సంధ్యనేనండి. ఈ గోల్ అంతా మేమే మొదలు పెట్టాము. అంటే ఈ గోల్ అంటే ఏం గోలా కాదండి, ఇది యాక్చువల్గా ఒక గేమ్ షో అండి. అంటే మేము కొంచెం స్కిట్స్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ గేమ్స్లో భాగంగానే ఈ గోల్ అన్నట్టు. ఇది ఒక వన్ ఆఫ్ ద ఫన్నీ గేము. నేను ఇంతకుముందు కూడా 2-3 ఈవెంట్స్లో కూడా కండక్ట్ చేసినప్పుడు చెప్పాను అన్నట్టు. సరే మీ దాంట్లో కూడా ఎవరైనా కిటీస్ అవి చేసుకుంటారు కదండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి ఆ గేమ్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఏం లేదండి, మనము ఫస్ట్ ఒక వైట్ పేపర్ తీసుకొని ఇడ్లీ, వడ, దోశ, పూరి, లడ్డు ఏదో ఒకటి అంటే టిఫిన్ సెంటర్లో ఉండే నేమ్స్ అన్నీ తీసుకొని 5 చిట్టీలు రాయాలండి. అంటే ప్రతి నేమ్తోని ఇడ్లీ 5, వడ 5, పూరి 5, దోశ 5 చేసేసిన తర్వాత ఏం చేయాలంటే ఇది అందరికీ పంచేసేయాలి ర్యాండమ్గా. అంటే అన్నీ కలిపేసేసి పంచాలి. వాళ్ళను ఓపెన్ చేయొద్దని చెప్పాలి. ఎప్పుడైతే మనం స్టార్ట్ అంటామో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఏ చిట్టి వచ్చిందో, ఇడ్లీ వస్తే ఇడ్లీ, పూరి వస్తే పూరి, దోశ వస్తే దోశ అలా చెప్పాలన్నట్టు అరవాలి. గట్టిగా అరిస్తే వాళ్ళందరూ ఒక టీం అయిపోయి ఆ 5 మెంబర్స్ మన దగ్గరికి ఉరికేసి రావాలన్నట్టు. ఎవరైతే మనకు ఫస్ట్ చిట్టీలు ఇస్తారో ఆ టీం గెలిచినట్టు, వాళ్ళకు ప్రైజ్ వస్తుంది. అలా ఇప్పుడు కూడా ఇలా కండక్ట్ చేసామన్నట్టు చాలా గోల అయిపోయిందండి. హోప్ మీకైతే ఈ గేమ్ అర్థమైంది అనుకుంటా. సో గెలిచిన వాళ్ళకు బహుమతులు అయితే మా చేత ఇప్పించడం జరిగిందండి. అండ్ బహుమతులు స్పాన్సర్ చేసింది భవానీ క్రియేటివ్ ఫ్యాషన్ జ్యువెలరీ సూర్యాపేట వాళ్ళు స్పాన్సర్ చేశారండి. ఈ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ రోజు నాతో పాటు ఇంకా వివిధ రంగాలలో నైపుణ్యం ఉన్నటువంటి కొంతమంది మహిళలను సెలెక్ట్ చేసుకొని వాళ్ళందరికీ కూడా సన్మానం చేయడం జరిగిందండి. మా అందరికీ షాల్వాలు కప్పి ఇలా లగేజ్ బ్యాగ్స్ కూడా ఇచ్చారండి. ఇవి కూడా భవానీ క్రియేటివ్ ఫ్యాషన్ జ్యువెలరీ వాళ్ళే అందజేశారండి. తర్వాత అందరూ కూడా ఫుల్ జోష్గా డ్యాన్స్ చేశారండి. లేడీస్ కుమ్మేశారనుకోండి. అసలు ఈ పాటలన్నీ పెడితే అయితే అసలు కలర్ఫుల్గా ఉంటుంది. కానీ ఈ యూట్యూబ్ ఏందో ఆ కాపీ రైట్లు వేసి మనల్ని ఈ పాటలు పెట్టనియాడు, అదొక బాధ ఉంటుంది అన్నట్టు. అండ్ తర్వాత అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ మాతో ఫొటోస్ దిగడము, వాళ్ళ మెమరీస్ పంచుకోవడము, అంటే మన వీడియోస్ గురించి చెప్పడము, ఇలాంటి మనకు చాలా బూస్టప్ ఇస్తాయండి.
సో ఇలాంటి వాళ్ళని కలవడానికే, అంటే మన ఫాలోవర్స్ని కానీ మన సబ్స్క్రైబర్స్ కానీ ఎంత దూరం ఉన్నా కూడా మనం ఇలా కలవడానికి వెళ్తామండి. హైదరాబాద్ నుండి సూర్యాపేటకి ఎందుకు వెళ్ళామండి? మనల్ని ఇంతగా అభిమానించి మనల్ని పిలిచినందుకు మనం అక్కడికి వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడితే ఎంత హ్యాపీగా ఉంటుంది, మీరు కూడా ఆలోచించండి. ఇక్కడ పాల్గొన్న మహిళలకు లక్కీ డిప్ కూడా నిర్వహించడం జరిగిందండి. అందులో లక్కీ డిప్స్ కూడా మా చేతనే తీయించి మా చేతనే వాళ్ళకి గిఫ్ట్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు స్పెషల్ థ్యాంక్స్ టు చిటిమెల్లి సంతోషి భవాని అండ్ నవీన్ గార్లండి. వాళ్ళు ఎవరో కాదండి, మా అన్నయ్య వదినేనండి. వాళ్ళు ప్రజెంట్ సూర్యాపేటలో వాసవి క్లబ్ సుధాకర్ విజన్కి వర్కింగ్ ప్రెసిడెంట్గా చేస్తున్నారండి. అంటే ఇట్లా చాలామంది పిలవడం జరిగిందండి ఉమెన్స్ డే సెలబ్రేషన్స్కి, గెస్ట్గా పిలవడం జరిగింది. సో ఆల్రెడీ 2-3 పోస్ట్ చేశాను, ఇంకా 2-3 ఉన్నాయి, అవి కూడా పోస్ట్ చేస్తాను. అంటే మీకు బోర్ కొడుతుండొచ్చు, ఎందుకు అబ్బా ఇవన్నీ ఇలా పోస్ట్ చేస్తున్నాను అని. కానీ ఎవరైతే మాతో ఫొటోస్ దిగారో, ఎవరైతే ఆర్గనైజింగ్ వాళ్ళు ఉంటారో వాళ్ళకు ఒక మెమరీగా ఉంటుందండి. మా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా చూసుకుంటూ ఉంటారు. సో అందుకని పోస్ట్ చేస్తూ ఉండండి. కొంత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాబట్టి మీరు ఇంత లాస్ట్ వరకు చూసారంటే మీకు కొద్ది గొప్ప మా మీద ఇంట్రెస్ట్ ఉంది, మా మీద ప్రేమ ఉంది, మా మీద అభిమానం ఉంది కాబట్టి మీరు ఇంత దూరం చూసారనేది నాకు అర్థమైపోయింది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు మా వీడియోలు ఇలా చూసి మమ్మల్ని ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. అండ్ సూర్యాపేట టీంకి వాళ్ళందరికీ కూడా, సూర్యాపేటలో ఉన్న వాళ్ళందరికీ కూడా మా ఎస్ఎస్ కపుల్ తరఫున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.